వామ్మో! ఏంటమ్మా ఈ చీరలు ఎక్కడున్నావు తల్లి ఇంతకి నువ్వు అనుకుంటున్నారండి. నేనైతే హైదరాబాద్‌కైతే వచ్చేసానండి. నేను చిన్న చీరల వ్యాపారం చేస్తున్నాను కదా! చీరలైతే కొనడానికైతే తెలిసిన అకౌంట్ తీసుకొని హైదరాబాద్ అయితే వచ్చేసానండి. చూడండి చీరలు చూస్తుంటే మతిపోతుందండి. అట్లా పిచ్చగా చీరలు ఉన్నాయన్నమాట ఇక్కడ. సరే ఎలాగో వచ్చాము కదా! చిన్న వీడియో తీసి పెడదాం మన సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారనని వీడియో అయితే ఎంతో కష్టపడి తీసామండి. అక్కడైతే చాలామంది జనాలు ఉంటారు కాబట్టి అక్కడే వాయిస్ చెప్తే వినిపించదని రికార్డ్ చేద్దాంలే ఇంటికి వచ్చాను అయితే రికార్డ్ చేస్తున్నానండి. ఇవన్నీ అయితే జారా శారీస్ అండి. ఈ జారా శారీస్ మాత్రం కొరకు ఈ ఫ్లోర్ అంతా జారా శారీస్నే పెడతారనమాట. ఇంకా వేరే ఐటెం అనేది ఉండదండి. ప్రతి మోడల్ ఉంటుందండి దాంట్లో. చూడండి అసలు కళ్ళు చెదిరిపెట్టేట్టుగా ఉన్నాయి చీరలు. ఎన్ని చీరలా బాబోయ్ అని అనిపించింది అనమాట. చూడండి ప్రతి దాంట్లో ప్రతి రకం ఉన్నాయండి. హార్ట్ మోడల్స్లో చిన్న హార్ట్ పెద్ద హార్ట్ కానీ పువ్వుల్లో పెద్ద పూలు చిన్న పూలు. ఇదైతే బ్రాజో శారీస్ అండి. వీటిని కూడా ఇక్కడ బేలుగా దించేస్తున్నారు చూడండి. కాకపోతే బ్రాజో ఇప్పుడు తక్కువ పాతబడిపోయింది కాబట్టి నేను తీసుకోలేదండి. ఇవైతే వర్క్ శారీస్ వాళ్ళు కట్టడానికి కోసం అక్కడ పెట్టినట్టున్నారు. నేను శారీ బాగుండే లోపల మీకు చూపిస్తున్నానండి. ఇక్కడైతే బ్రాజో శారీస్ పేర్చున్నారు కింద. సెల్ఫ్లో మొత్తం జారా శారీసేనండి. చూడండి అసలు ఒక్కొక్కటి రకరకాలుగా ఉన్నాయండి. చిన్న పూలు పెద్ద పూలు బ్లాక్లో కానీ వంగపోత కలర్లో కానీ లైన్స్ కానీ గీతలు కానీ కలర్లు అయితే చూడండి పింక్ బ్లాక్ ఆరెంజ్ బ్లూ అసలు ఎంత బాగున్నాయి కదా. చిన్న పూలు చూడండి చాలా బాగుందండి. ఇవి వైట్ మోడల్లో కూడా ఉన్నాయండి. వైట్ మీద పెద్ద చామంతి పూలు వచ్చాయి అన్నమాట. అంచుకి చిన్నగా గీతలు వచ్చాయండి. ఇది కూడా చాలా బాగుందండి. ఏం తీసుకోవాలో కూడా తెలియలేదండి అసలు అట్లా ఉన్నాయన్నమాట. చూడండి చాలా బాగున్నాయండి. వైట్ కలర్లో అయితే పూలు వచ్చి రకరకాలుగా ఇవి చూడండి లైట్ కలర్స్ అండి. ఇవి నాకు ఎందుకో నిండు కలర్స్ తీసుకుందాం అనిపించి అదైతే తీసుకోలేదు. ఇక్కడ చూడండి బ్లాక్లో కానీ చిన్న పూలు కానీ వైట్ మీద పూలు కానీ అసలు ఏది తీసుకోవాలో కూడా తెలియక నాకు అట్లా నించుండిపోయాను అనమాట. చూడండి మా అక్క అయితే అది తీసుకోవే చాలా బాగుందన్నారు. అందుకని అదైతే తీసుకుంటున్నానండి. చూడండి వంగపోత కలర్లో వైట్ వచ్చింది. అయితే అంతా అదే కలర్ ఉంటే మళ్ళీ ఇష్టపడతారో లేదోనని ఎవరైనా కట్టుకున్నప్పుడు ఇట్లాంటి చీర నా దగ్గర కూడా ఉంది అని అనుకుంటారు కదా, అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని 4 రకాలు ఉండేవి తీసుకుంటున్నాను అనమాట. అంటే ఇవి తీసుకుంటే కట్ట తీసుకోవాలండి. కట్టకి 4 ఉంటాయి అన్నమాట. 1, 2 సెట్స్ అయితే ఈ షాప్లో ఇవ్వరండి. బేల్ లెక్కన తీసుకోవాలి. అందుకని 4 రకాలు ఉండేది తీసుకున్నాను. ఇంకా ఇక్కడ చూడండి చిన్న పూతలు వచ్చి వైట్ కలర్ మీద అవి కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ బటర్ఫ్లై శారీస్ అండి. నేను కూడా అప్పుడప్పుడు కట్టుకుంటుంటాను కదా అవి అనమాట. ఇది చూడండి బాగుందని తీసే లోపల అంచు వచ్చిందండి. అందుకని నాకు నచ్చలేదు, తీసుకోలేదు, అక్కడ పెట్టేశాను. ఇంకా వీటిలో అయితే చూస్తున్నాను ఏం తీసుకోవాలని అయితే అర్థం కాలేదు నాకు. చాలా పెద్ద షాప్ అండి ఇది. వేల కొలదిగా వస్తున్నారు అసలు జనం. రద్దీగా షాప్ తెరవడం కోసం ముందే అక్కడ వచ్చేసి వెయిట్ చేస్తున్నారనమాట. బాగా లాగే లోపల కింద పడిపోయండి. అయితే మందిలే వాళ్ళ షాప్లో వాళ్ళు ఉన్నారుగా సర్దుకుంటారు. కానీ ఈ కట్టలో 8 వచ్చాయండి. అందుకని ఆయన్ని అడిగాము షాప్ ఆయన్ని 8 తీసుకోవాలండి అంటే 8 తీసుకోవాలన్నా లేదండి 4 ఇవ్వండి అని అడిగే లోపల ఈయనైతే రహీం అండి ఈయన పేరు, షాప్లో ఉంటారు. ఆయన అయితే చూడండి నా కోసం కింద కూర్చొని మరి వాటిని మీకు ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే కాదు నేను వేసినవి తీసుకోవాలన్నారు. అందుకని సరే ఇవ్వండి అని చెప్పని అడిగాము. ఆయనే సెలెక్ట్ చేసి పెడుతున్నారు 4 కలర్లు. ఏది మనకి నచ్చింది తీసుకోవాలన్నమాట. ఆయన వేసిన తర్వాత నచ్చింది తీసుకోవాలి. చిన్నపిల్లలాగా కింద కూర్చొని మరీ పెట్టించారండి. ఈయన చాలాసార్లు యూట్యూబ్లో కూడా మీకు కనిపిస్తారు చూడండి. చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చున్నారు. ఈ షాప్లో చాలామంది ఇంటర్వ్యూలు చేశారండి. యూట్యూబర్స్ కూడా చాలామంది వచ్చి తీశారు. వాళ్ళ ముందు నేను ఎంతండి చిన్న యూట్యూబర్ని అయినా కూడా నాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి వచ్చి తీసుకోవడం అనేది. నేను కూడా వెళ్ళానని సంతోషంగా మీతో షేర్ చేసుకోవడానికి వీడియోని పెడుతున్నాను. ఒకవేళ ఎవరికైనా యూజ్ అయ్యి మేము కూడా అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఈ షాప్కి వెళ్ళొచ్చు. అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది అక్కడ బాగుంటాయా లేవా, నమ్మొచ్చా నమ్మకూడదా అని కొన్ని ఉంటాయన్నమాట. భయపడుతుంటారు. ఏం భయం లేదండి. ఎంత చక్కగా హైదరాబాద్ వచ్చేసి అర్బాస్ టెక్స్టైల్స్ అని కానీ మదీనా సర్కిల్ అని చెప్పామంటే వాళ్ళు ఎంచక్కా తీసుకొచ్చేస్తారండి ఆటోలో.
మేమైతే క్యాబ్లు బుక్ చేసుకున్నాము, ఆటో వాళ్ళని కూడా ఎక్కువ నమ్మకుండా. మీరు కూడా క్యాబ్లు బుక్ చేసుకొని వస్తే చాలా మంచిదని తెలియజేస్తున్నానండి. చూడండి ఆ 4 అయితే తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడ చూడండి ఇంకా మోడల్స్లో ఉన్నవి. మోడల్స్ అన్నీ చాలామంది కట్టున్నారని అయితే నేను తీసుకోలేదు. ఇక్కడ వైట్ కలర్ శారీస్ అయితే కనపడ్డావండి. ఇవి చర్చికి కట్టుకోవడానికి ఉంటాయి కదా అన్నట్లుగా ఇవి తీసుకున్నానండి. అక్క ఉండి అది ఇంకొక మోడల్లో కూడా ఉన్నాయి, అవి తీసుకో, ఇవి జరీ వర్క్ లాగా ఉంది అని చెప్పని అనగానే మళ్ళీ దాన్ని పెట్టేసి ఇంకొక మోడల్లో ఉంటే అది తీసుకున్నానండి. వీడియో కొంచెం షేక్ అవుతుంది, ఏమనుకోకండి. ఏదో చిన్న చిన్న కెమెరా మ్యాన్స్ కదా మేము, అందుకని అట్లా వస్తుంది. ఇదిగోండి ఈ మోడల్ అయితే నేను తీసుకున్నానండి. చిన్న చిన్న పూల్లాగా మోడల్స్లో వచ్చాయి. అదిగో కేట్ చూడండి, మాది స్టాల్ నిండిపోయింది. అప్పుడే జారా శారీస్లోనే నిండిపోతే ఇంకా పైన వర్క్ శారీస్ అవన్నీ ఎప్పుడన్నీ తీసుకోవాలి వెళ్ళి. ఇవన్నీ కూడా జారా శారీసేనండి. అంటే చీర అంత మెత్తగా అసలు కట్టుకున్నట్టే ఉండదు, వెయిట్లెస్గా ఉంటుంది. చూడటానికి కూడా రిచ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కట్టుకున్నాక ఎటువంటి ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, చిన్న చిన్న వాటికి వెకేషన్స్కి వెళ్ళాలన్నా కూడా కట్టుకోవచ్చు. బాగా పూలు వచ్చి ఉంటున్నాయి కదా, అందుకని నాకైతే అనిపించింది ఎట్లాంటి చీరలే కట్టుకెళ్ళిపోవచ్చు, పెద్ద పెద్ద వర్క్ శారీస్ కట్టుకోవాల్సిన అవసరం లేదని అయితే అనిపించిందండి. ఇదంతా అయితే జారా సెక్షన్ అండి. ఇంకా అటు నేను వర్క్ శారీస్ దగ్గరికి వెళ్ళలేదు, కాటన్ శారీస్ దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడే ఇక్కడ స్టాల్ నిండిపోయింది, డబ్బులు సరిపోతాయో లేదని ముందే భయం పట్టుకుంది నాకు. కానీ ఇక్కడ నుంచి కదలాలంటే అయితే మనసు రావడం లేదండి. ఎట్టకేలకు ఒక 3-4 అయితే తీసుకున్నాను ఇక్కడ. కానీ అంతకుముందే స్టాల్లో నిండిపోయాయండి, ముందే తీసేసుకున్నాను. చూడండి ఇక్కడైతే మళ్ళీ అట్టపెట్టెలో పెట్టి పేర్చి పెట్టున్నారండి. ఇవైతే చాలా బాగుందండి. క్లాత్ సిల్క్లోనే ఫ్యాన్సీ మోడల్. అసలు చీర అట్లా ఉందండి, జారిపోతుంది చేతిలో. చీర కట్టుకుంటే సూపర్ ఉంటుందండి. కాకపోతే ఇది కొంచెం రేట్ ఎక్కువగా, అంటే అమ్మడానికి సరిపోదు, ఎవరైనా కొనుక్కోవడానికి అయితే ఉంటుంది. కానీ అమ్మడానికి నేను తీసుకెళ్ళి చెప్పి అమ్మితే పల్లెటూరులు కదండి, వాళ్ళకి విలువ తెలియదు అనమాట. నేను చక్క తక్కువలోనే దొరికితే తీసుకుంటాం కదా, నేనైనా అంతే. కానీ దాన్ని తీసుకెళ్ళి నేను చెప్పానంటే, అమ్మడానికి చెప్పానంటే కొనడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకని అవి అయితే తీసుకోలేదు. అప్పటికి చూశాను, ఏమైనా గిట్టుబాటు అవుతుందేమో అనుకున్నాను. కానీ మనకి అప్పులు కూడా వెళ్తాయి కాబట్టి ఒక 100 రూపాయలైనా ఉండాలి కదా, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసినా కూడా నాకు అంత అనిపించలేదు. చాలా వరకు ఆలోచించాను కానీ తీసుకోలేదండి. అక్కడ వరకు అయితే తీసేసుకున్నాను. ఇంకా కాటన్ సెక్షన్లోకి, వర్క్ శారీ సెక్షన్లోకి ఇంకా వెళ్ళలేదు. వాటిని అయితే చిన్న షార్ట్ వీడియోస్గా తీసి పెడతానండి. ప్లీజ్ నా వీడియోని చూడండి. ఇక్కడ కూడా శారీస్ చూడండి, అసలు స్థలం లేనట్టుగా రోజు రోజుకి స్టాక్ పెరుగుతుందే కానీ తగ్గడం లేదంట. వస్తుంటే తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తుంటే అసలు జనాభా అట్లా ఉన్నారండి. కళ్ళు చాలా లేదు నాకు సరుకు చూడటానికి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. హైదరాబాద్లో దగ్గరలో ఎవరైనా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు, అక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. నేను చెప్తున్నాను కదా, ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది భయపడే వాళ్ళు ఉంటారు. అమ్మో ఎట్లా ఉంటుందో, నిజమా కాదా, మోసం చేస్తారన్న ఆలోచన ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే తీసేసుకోవచ్చు, ఏం భయమే లేదండి. కరెక్ట్గా వాళ్ళు చెప్పిన రేట్లకే ఇస్తున్నారు మనకి. మదీనా సర్కిల్లో అర్బాజ్ టెక్స్టైల్స్ అని చాలా పెద్ద షాప్ అండి. అట్టవాడికి చెప్పినా కూడా తీసుకెళ్తాడు. చాలా బాగుందండి. ఇది 4 అంతస్తుల వరకు ఉందండి. నేను 2 ఫ్లోర్ల వరకే తిరిగాము, ఎందుకంటే అమౌంట్ చాలా తక్కువ తీసుకెళ్ళాను. నాకు ఎటు సరిపోదని అయితే 2 ఫ్లోర్లే తిరిగాను అనమాట. పిల్లలకి కూడా నేను ఏం తీసుకొచ్చుకోలేదండి, అమ్మడానికి వరకే తీసుకొచ్చుకున్నాను. ఈసారి ఎప్పుడైనా చూడొచ్చులేనని అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. మీరు కూడా ఆ షాప్కి వెళ్ళి షాపింగ్ చేయండి, చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి. ఉంటాను.